హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఎందుకు చేశారో మనకు తెలిస్తే అతను ఎందుకు చేశాడో నాకు తెలుసు అంటాం కదా. ఐ నో వై హీ డిడ్ ఇట్. ఐ నో వై హీ డిడ్ ఇట్. ఎవరైనా తప్పు చేసి ఉంటారని నమ్మితే వాళ్ళు తప్పు చేసి ఉంటారు అంటాం కదా. దే మస్ట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. దే మస్ట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. ఎవరైనా కావాలని పట్టించుకోకపోతే అతను నన్ను కావాలనే పట్టించుకోలేదు అంటాం కదా. హీ డెలిబరేట్లీ ఇగ్నోర్డ్ మీ. హీ డెలిబరేట్లీ ఇగ్నోర్డ్ మీ. కొన్ని సందర్భాలలో నిజం తెలిసినా నిరూపించలేరు కదా. మీరు దానిని నిరూపించలేరు. యు కాంట్ ప్రూవ్ దట్. యు కాంట్ ప్రూవ్ దట్. సాధారణంగా మన గురించి ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారు? వాట్ విల్ దే థింక్ ఆఫ్ మీ నౌ? వాట్ విల్ దే థింక్ ఆఫ్ మీ నౌ? కొన్ని సంఘటనలు మనల్ని బాధ పెడతాయి కదా. ఇలాంటి సంఘటనలు నన్ను బాధించాయి. సచ్ ఇన్సిడెంట్స్ సాడెన్ మీ. సచ్ ఇన్సిడెంట్స్ సాడెన్ మీ. కొన్ని సందర్భాలలో ఎవరైనా కన్నీటిని ఆపుకోలేరు కదా. ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయింది. షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ టీయర్స్. షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ టీయర్స్. ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేయాలంటే అందరి సహకారం అవసరం కదా. మీరు మాతో సహకరించాలి. యూ షుడ్ కోఆపరేట్ విత్ అస్. యూ షుడ్ కోఆపరేట్ విత్ అస్. కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడాలని ఉన్నా చూడడానికి అవకాశం రాదు కదా. నేను ఇప్పటి వరకు చార్మినార్ చూడలేదు. I haven't seen the Charminar till now. I haven't seen the Charminar till now. ఏదైనా విషయంలో కాదు అని చెప్పడానికి ఇష్టం లేకపోతే తిరస్కరించడం నాకు ఇష్టం లేదు అని చెబుతాం కదా. I don't like to refuse. I don't like to refuse. ఏదైనా సమస్యకి మంచి పరిష్కారాన్ని సూచించినప్పుడు ఇది మీ మనసుకు ఎలా తట్టింది అంటాం కదా. How did this come to your mind? How did this come to your mind? షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవేమీ నచ్చకపోతే నాకు నచ్చింది ఏమీ లేదు అంటాం కదా. There is nothing that I like. There is nothing that I like. ఎవరికైనా సహాయం చేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. ఇతరులకు సహాయం చేయండి, మీరు సంతోషంగా ఉంటారు. Help others, you will be happy. Help others, you will be happy. అప్పుడప్పుడు పొరపాటుగా రాంగ్ నంబర్కి డయల్ చేస్తూ ఉంటాం కదా. నేను రాంగ్ నంబర్కి డయల్ చేశాను. I dialed the wrong number. I dialed the wrong number. ఏదైనా సరైనది కాదనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఇది ఏ విధంగానూ సరైనది కాదు. It is by no means correct. It is by no means correct. కొంతమందిని చూస్తే జాలి కలుగుతుంది కదా. నేను కొంతమందిని చూసి జాలి పడతాను. I feel sorry for some people. I feel sorry for some people. ఉద్యోగం మారాలనుకున్నప్పుడు ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. నేను ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నాను. I am thinking of changing job. I am thinking of changing job. అలాగే నేనెప్పుడూ ఎవరిని మోసం చేయలేదు అని ఇలా చెప్పాలి. I have never cheated anybody. I have never cheated anybody. అనవసరమైన ఖర్చు కోసం డబ్బులు అడుగుతూ ఉంటే డబ్బు చెట్లకు కాయదు అంటాం కదా. Money doesn't grow on trees. Money doesn't grow on trees. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం కోసం కేకలు వేస్తారు కదా. వాళ్ళు సహాయం కోసం కేకలు వేశారు.
దే షౌటెడ్ ఫర్ హెల్ప్. దే షౌటెడ్ ఫర్ హెల్ప్. ఎవరైనా అర్థం కానట్లుగా వ్రాస్తూ ఉంటే బరకవద్దు, స్పష్టంగా వ్రాయి అని చెబుతాం కదా. డోంట్ స్క్రిబుల్, రైట్ లెజిబ్లీ. డోంట్ స్క్రిబుల్, రైట్ లెజిబ్లీ. అలాగే మా నాన్న ఇప్పుడే ఇంటికి వచ్చారు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ హ్యాస్ జస్ట్ కమ్ హోమ్. మై ఫాదర్ హ్యాస్ జస్ట్ కమ్ హోమ్. ఎవరైనా మన పక్క ఇంటిలో నివసిస్తూ ఉంటే అతను నా పక్కనే నివసిస్తున్నాడు అని చెబుతాం కదా. హీ లివ్స్ నెక్స్ట్ టు మీ. హీ లివ్స్ నెక్స్ట్ టు మీ. ఎవరైనా ఇంతకుముందు చెప్పిన విషయాన్నే మళ్ళీ చెబుతూ ఉంటే ఇది అదే పాత కథ అంటాం కదా. ఇట్స్ ద సేమ్ ఓల్డ్ స్టోరీ. ఇట్స్ ద సేమ్ ఓల్డ్ స్టోరీ. పళ్లకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే దంతవైద్యుడిని కలవాలి కదా. నేను దంతవైద్యుడిని కలవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ ఏ డెంటిస్ట్. ఐ వాంట్ టు సీ ఏ డెంటిస్ట్. ఎవరైనా ఏం చేశారో తెలుసో లేదో నిర్ధారించుకోవడానికి ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా అని అడుగుతాం కదా. డూ యూ నో వాట్ హీ హ్యాస్ డన్. డూ యూ నో వాట్ హీ హ్యాస్ డన్. అతి మంచితనం వలన ఇబ్బందులు పడవలసి వస్తుంది కదా. అతి మంచితనం మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ టు బి టూ గుడ్. ఇట్స్ నాట్ గుడ్ టు బి టూ గుడ్. ఏదైనా ముఖ్యమైన రోజు గుర్తుందో లేదో తెలుసుకోవడానికి నీకు ఆ రోజు గుర్తుందా అని అడుగుతాం కదా. డూ యూ రిమెంబర్ దట్ డే. డూ యూ రిమెంబర్ దట్ డే. అప్పుడప్పుడు నిద్రలో విచిత్రమైన కళలు వస్తూ ఉంటాయి కదా. నిన్న రాత్రి నాకు ఒక వింత కళ వచ్చింది. ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ డ్రీమ్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ డ్రీమ్ లాస్ట్ నైట్. పిల్లలు నేల మీద కూర్చుంటే కూర్చోవద్దని చెప్తాం కదా. నేలపై కూర్చోవద్దు. డోంట్ సిట్ ఆన్ ద ఫ్లోర్. డోంట్ సిట్ ఆన్ ద ఫ్లోర్. ఏదైనా కారణం చేత రైల్వే స్టేషన్కి వెళ్ళడం ఆలస్యమైతే రైలుని తప్పిపోతాం కదా. వాళ్ళు రైలును తప్పిపోయారు. దే మిస్డ్ ద ట్రైన్. దే మిస్డ్ ద ట్రైన్. పిల్లలు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళడానికి అప్పుడప్పుడు అనుమతిస్తూ ఉంటాం కదా. ఆమె అతన్ని ఒంటరిగా వెళ్ళడానికి అనుమతించింది. షీ అలౌడ్ హిమ్ టు గో ఎలోన్. షీ అలౌడ్ హిమ్ టు గో ఎలోన్. అలాగే మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ అప్లై ఫర్ దిస్ జాబ్. యూ షుడ్ అప్లై ఫర్ దిస్ జాబ్. అప్పుడప్పుడు భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది కదా. తిన్న తర్వాత నాకు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఐ ఫీల్ బ్లోటెడ్ ఆఫ్టర్ ఈటింగ్. ఐ ఫీల్ బ్లోటెడ్ ఆఫ్టర్ ఈటింగ్. మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అయినట్లుగా అనిపిస్తే అడిగి నిర్ధారించుకుంటాం కదా. ఫోన్ రింగ్ అవుతుందా. ఈజ్ ద ఫోన్ రింగింగ్. ఈజ్ ద ఫోన్ రింగింగ్. అలాగే ఆమె ఎరుపు రంగు దుస్తులు ధరించింది అని ఇలా చెప్పాలి. షీ వోర్ ఏ రెడ్ డ్రెస్. షీ వోర్ ఏ రెడ్ డ్రెస్. వర్షాలు బాగా కురిసినప్పుడు నదులలో నీటి మట్టం పెరుగుతుంది కదా. నీటి మట్టం పెరుగుతోంది. ద వాటర్ లెవెల్ ఈజ్ గోయింగ్ అప్. ద వాటర్ లెవెల్ ఈజ్ గోయింగ్ అప్. గడియారం పగిలినట్లుగా గమనిస్తే ఈ గడియారం పగిలిపోయింది అని చెబుతాం కదా. దిస్ వాచ్ ఈజ్ బ్రోకెన్. దిస్ వాచ్ ఈజ్ బ్రోకెన్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ ఏమన్నా ఇచ్చారేమో తెలుసుకోవడానికి నీ నోట్బుక్ చూపించు అని అడుగుతాం కదా. ప్లీజ్ షో మీ యువర్ నోట్బుక్. ప్లీజ్ షో మీ యువర్ నోట్బుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.